హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఆలు రవ్వతోని ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు చేసుకొని తింటే మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం 700 గ్రామ్ బంగాళాదుంపలని మెత్తగా ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నెలో 2 కప్పుల సన్నం రవ్వ వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం వంట సోడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్పు మజ్జిగ వేసి కలపండి. ఇలా చూపిస్తున్న విధంగా 1 కప్పు మజ్జిగ, 2 కప్పుల వాటర్ వేసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఒక ఆనియన్ చిన్నగా తరుముకొని 2 పచ్చిమిర్చి కూడా తరుక్కోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఉడికిపోయిన ఆలుగడ్డ స్మాషర్తోని ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీరా, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, స్మాష్ చేసుకున్న ఆలుగడ్డలను కూడా అందులో వేసి మొత్తం అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేయండి. 2-3 నిమిషాలు పక్కన పెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టేయండి. స్టవ్ మీద మనం పొంగనాలు చేసే ప్యాన్ పెట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఆలుగడ్డలతో లడ్డూలు చేసుకున్న వాటిని పిండిలో ముంచి ఇలా గుంత పొంగనాల్లాగా వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీ అయిన గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.